బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ 4 సంస్థలు ఏవైతే గ్లోబల్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నాయో వాళ్ళ యొక్క విధి విధానాలు, ఆ గైడ్ లైన్స్ ప్రకారం, టెండర్ ప్రకారం విధి విధానం ఏంటంటే కేవలం ఆ ప్యాడీని లిఫ్ట్ చేయాలి అంతే. అంతవరకు వాళ్ళు ఏ లావాదేవీలో కానీ ఇంకో దానిలో కానీ ఇన్వాల్వ్ కావడానికి లేదు. కానీ ఈ నాకాఫ్ అనే సంస్థ చేసింది ఏంటంటే వాళ్ళు చేయవలసింది కేవలం 90 డేస్లో ప్యాడీ 35 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీ లిఫ్ట్ చేసి 7,500 కోట్లు ప్రభుత్వానికి కట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు, మనీ లాండరింగ్కి పాల్పడ్డారు. ఈ 4 సంస్థలు మనీ లాండరింగ్కి పాల్పడి ఆ రైస్ మిల్లర్లను బెదిరిస్తూ ఇవాళ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని పోకుండా ఇది వాళ్ళ లావాదేవీలు పాల్పడ్డారనడానికి వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ కరెస్పాండెన్స్ నాకాఫ్ ఎండి విసిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన చేస్తున్న లావాదేవీలు ఏమని స్టేట్ మేనేజర్ డైరెక్ట్గా ఫలానా సంస్థలు ఇన్ని డబ్బులు అంటూ ఆయన వాళ్ళకు జరిపిన లావాదేవీల యొక్క మరి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో విచిత్రమైన విషయం, వీళ్ళు పాడిందేమో టెండర్ వేసిందేమో 1885 నుంచి 2007 రూపాయలకి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? క్వింటాల్కి 2230 రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చెప్పి రాష్ట్రంలో ఉన్న 4,000 మంది రైస్ మిల్లర్లను ఈ కాంట్రాక్ట్ సంస్థలు 4 ఏవైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్నాయో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు చేయాలా, మీకు ఎందుకు ఇవ్వాలా 2230 అంటే వాళ్ళు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంది. ఒకటి, జలసౌదలో ఒక మీటింగ్ జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో లేదా వాళ్ళ శాఖ నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది. అందులో అనధికారికంగా ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారంట. ఏమని? ఇక్కడ 2007 రూపాయలకి వేసినా 1885 నుంచి 2007 రూపాయలకే కోట్ చేసినా ఇంకొక 223 రూపాయలు ఎక్కువ ఖర్చు, ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే సిఎంపీసీ ఖర్చు అయింది, ఢిల్లీకి పోవాలి, ఎలక్షన్స్ ఉన్నాయి, కాబట్టి క్వింటాలకు 150 రూపాయల నుంచి 223 రూపాయలు అదనంగా చెల్లించి తీరాలి అని ఒత్తిడి చేస్తూ, మీరు ఒకవేళ కనుక సహకరించకపోతే మీ మీద విజిలెన్స్ దాడులు జరుగుతాయి, జిఎస్టీ దాడులు జరుగుతాయంటూ ఇవాళ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను ఈ 4 సంస్థలు మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. మీరు కనుక మేము చెప్పినట్టు క్వింటాల్కి 223 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మేము ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము కాగితాలు సృష్టిస్తాం, మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ కూడా ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఈ 4 సంస్థలు. అంటే అక్కడ ధాన్యం లేకపోయినా ఉన్నట్టుగా మేము క్లియరెన్స్ ఇస్తాం, లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము చూపెడతాం, మీరు చేయవలసిందల్లా క్వింటాల్కి 223 రూపాయలు అదనంగా మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ కోసం మిల్లర్ల మీద ఇలా పెద్ద ఎత్తున మరి ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో నగదు బదిలీ ఇవాళ జరిగిందనేది మాకున్న సమాచారం, మాకున్న మిల్లర్ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర కానీ. దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 223 రూపాయలు, 35 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 223 రూపీస్ వేసుకుంటే యావరేజ్గా 200 వేసుకోండి, 185 223 అనే గందరగోళం లెక్క పక్కన పెడితే 35 లక్షలు ఇంటూ 20 200 700 కోట్ల అదనపు డబ్బులు, అదనపు క్యాష్ మనీ లాండరింగ్ ద్వారా ఈ సంస్థలు మిల్లర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నాయి. అసలు నిజానికి ఈ కాంట్రాక్ట్ పొందిన 4 సంస్థలు చేయాల్సిన పని ఏంటి? కేవలం ధాన్యం లిఫ్ట్ చేయాలి, 90 రోజుల్లో పూర్తి చేయాలి, చేయకపోతే ప్రభుత్వానికి ఏ కారణం చేతి చేయలేదో చెప్పాలి, డబ్బులు కట్టాలి, 7,500 కోట్లు కట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు టెండర్ వేసింది, వాళ్ళు టెండర్ తీసుకున్నది ధాన్యం లిఫ్టింగ్కి, డబ్బుల వసూలు కాదు. డబ్బుల వసూలుకి వీళ్ళకి పాత్ర లేదు. మరి ఇప్పుడు ఈ సంస్థ ఇప్పుడే నేను చెప్పినట్టు డబ్బుల వసూలు సంబంధించిన సబ్జెక్ట్ నాఫ్కాస్ అనే సంస్థ ఎందుకు మాట్లాడుతోంది? అసలు వీళ్ళకున్న అధికారం ఏంది? ఒక నాఫ్కాస్ మాకు లెటర్ ఉంది, మిగతా 3 సంస్థలకు కూడా ఇదే రకమైన ఉత్తర ప్రత్యుత్తరాలు మా దగ్గర ఉన్నాయి. వీళ్ళందరూ డబ్బు వసూలు మీద పడ్డారు. ఇంకొక మాట ఏమంటే, అసలు సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బులు ఎట్లా అడుగుతున్నాయి? ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బుల వసూలు ఎట్లా చేస్తున్నాయి? చేస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేయాలి డబ్బులు వసూలు, లేదా ఎఫ్సిఐ చేయాలి. వీళ్ళు ఎవరు అసలు ఈ 4? అదేవిధంగా ఈ 700 కోట్లు 35 లక్షలు ఇంటూ మరి 200 రూపాయలు. ఇంకా విచిత్రం, ఈ 4 సంస్థలు మేము చెప్పినట్టు తినకపోతే విజిలెన్స్ దాడులు జరుగుతాయి అని మిల్లర్లను బెదిరిస్తున్నారు. కాంట్రాక్టు ఏజెంట్ వీళ్ళు ఏవైతే 4 ఏజెన్సీలు ఉన్నాయో లిటరల్లీ వీళ్ళు ప్రభుత్వ ఏజెంట్ లాగా డబ్బుల వసూలుకు ఒక
హఫ్తా వసూలు చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్లో బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇందాక నేను చెప్పింది, 2100 రూపాయలకు మిల్లర్లు నేను కొంటామని సుముఖత వ్యక్తం చేసినాక కూడా 1885 నుంచి 2007 రూపాయల వరకే ఎందుకు బ్యాన్ ఫిక్స్ చేసి నలుగురిని రింగు చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని పెట్టి చిన్న చిన్న సంస్థలన్నింటినీ ఎదరగొట్టింది ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదే మాదిరిగా టెండర్లలో మరి జనవరి 25 టెండర్ పిలిచారు, ఈరోజు మే 25, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలలు అయిపోయింది. 23 మొన్న అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన 90 రోజుల కాల పరిమితి కూడా ముగిసిపోయింది. 3 నెలల్లో 90 రోజుల్లో మిల్లులన్నీ ఖాళీ చేయాలనే నిబంధన ఉంది. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ వస్తుంది, ప్రొక్యూర్మెంట్ చేయాలి, ఆడ ఖాళీ లేకపోతే మరి పికప్ చేయరాదు, స్టాక్ పికప్ చేయరాదు, అక్కడ స్టాక్ చేయరాదు. కాబట్టి ఈ రోజు వరకు మాకున్న సమాచారం ఈ ఏజెన్సీలు 4 20% కూడా ఇంతవరకు ప్యాడీ అక్కడి నుంచి పికప్ చేయలేదు, లిఫ్ట్ చేయలేదు. 20% కూడా పికప్ చేయలేదు. మరి 90 రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు, స్టాక్ లిఫ్ట్ చేయలేదు. దీని వెనకాల ఏం జరుగుతుంది? మరి మిల్లర్లను బెదిరించడంలో బిజీగా ఉన్నట్టున్నారు. మరి డెడ్ లైన్ అయిపోయింది. డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం ఏం చేయాలా? నిబంధనల ప్రకారం ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం కనుక ఆనర్ చేయకపోతే వెంటనే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంకా వాళ్ళకి రావాల్సిన 700 కోట్లు రాలేదు కాబట్టి చేతికి మొత్తంగా ఇవాళ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకు? మిల్లర్లను మరింత బెదిరియాలి, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా లిఫ్ట్ చేయకుండా ఇంకా మిల్లర్లను మళ్ళీ బెదిరించి నెక్స్ట్ సీజన్ పెట్టి మెడ మీద కత్తి పెట్టి మీరు అకాల వర్షాలు ఇప్పటికే పడుతున్నాయి, మీరు వెంటనే డబ్బులు కట్టకపోతే మీరు తాట తీస్తాం, మీరు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, మిల్లర్లను బెదిరించి ఇవాళ రైతుల కోసం మాట్లాడుతున్నట్టు నటించి ఇవాళ అదనంగా డబ్బులు వసూలు చేసే చక్కర్లో ఉన్నారు. వాస్తవంగా జరగాల్సింది కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏవైతే 90 రోజుల్లో లిఫ్ట్ చేస్తామన్నాయో అక్కడ మిల్లులలో లిఫ్ట్ చేస్తేనే స్థలం ఖాళీ అవుతుంది, ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, నెక్స్ట్ సీజన్ ప్రొక్యూర్మెంట్ సాఫీగా అవుతుంది.